సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మిషన్ భగీరథ నల్లా పనులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పట్టణవాసులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం ఉచితంగా మిషన్ భగీరథ నీటిని అందించిందని రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. కానీ ప్రస్తుతం ప్రజాపాలన అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై నెలకు ₹100 వసూలు చేస్తుండటంతో పేద ప్రజలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శుద్ధి చేసిన నీరు ఉచితంగా ఇస్తామంటే గతంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు పెట్టుకున్నారని, ఇప్పుడు పన్నులు వసూలు చేస్తామంటే పేద ప్రజలపై అదనపు భారం మోపడమేనని వాపోయారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై పన్నును రద్దు చేయాలని కోరారు. లేకుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నీటి పన్నులు వెంటనే భారం పడుతున్న మిషన్ నీటి పన్నులు వెంటనే భారం పడుతున్న నీటి పన్నులు వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి మిషన్ భగీరథ బిల్లులను వెంటనే మిషన్ భగీరథ బిల్లులను భగీరథ బిల్లులను వెంటనే రద్దు చేయాలి బిల్లులను వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్బంధ వసూళ్లను వెంటనే నిర్బంధ వసూళ్లను వెంటనే నిర్బంధ వసూళ్లను వెంటనే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి బిల్లులను వెంటనే రావాలి బిల్లులను వెంటనే నీటి పన్నులు వెంటనే నీటి పన్నులు వెంటనే నీటి పన్నులు వెంటనే నీటి పన్నులు వెంటనే పేదలపై భారం మోపుతున్న నీటి పంపులు వెంటనే నీటి పన్నులు వెంటనే కమిషనర్ ఆయన పట్ల మున్సిపల్ కమిషన్ వెంటనే 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 మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కమిషన్ వెంటనే రావాలి 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 మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి చెప్పు. పేదలపై భారం పడుతున్న మిషన్ భగీరథ నీటి పన్నును వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పాత బకాయిలను వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు. ఈ మధ్య కాలంలో కావాలని పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఈ ప్రతిపాదన విరమించుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు ₹100 కట్టాల్సిన పరిస్థితి, అనేక మంది పేదలు ఈ రోజున కనీసం 2 పూటలు తిండి లేని పడుతున్నారు కాబట్టి, కనీసం కూలీనాలు చేసుకునే పడుతున్నారు కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిషన్ భగీరథ నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మంత్రివర్గ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి తీసుకపోతే వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పేద ప్రజల న్యాయాలపై అదేవిధంగా ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇలా గంట సేపు ఇక్కడ ధర్నా కింద కూర్చుంటే ధర్నా చేస్తుంటే నిరసన చేస్తుంటే వినతి పత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తులు చేస్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్యమాల గంట, అదేవిధంగా నిజాయితీగా పనిచేసే గంట, పోరు గంట. తప్పకుండా అధికారులు స్పందించాల్సిన అవసరం. న్యాయమైన డిమాండ్స్ కనుక పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ ప్రజల పక్షం తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతా కూలి చేసుకుంటే బ్రతకటం, ఒక్కరోజు కూలి చేసుకోకపోతే మాది పూట గడవదు. ఎప్పుడు కూలి అప్పుడు చేసుకుంటే వాళ్ళకు 100 మంది బిల్లు అంటే మాతోటి కాస్తారని
అధికారులకు విన్నపించుకోవడం జరిగింది. మేమంతా కూలీలం కాబట్టి మేము అధికారులు స్పందించి పొన్నం ప్రభాకర్ గారు మేము వెంటనే స్పందించి మాకు ఏదైనా ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా మేము ఒక 1 year బిల్లులు కట్టమని నగర పంచాయతీ సిబ్బంది చెప్పడం వలన మేము ఇక్కడికి రావడం జరిగింది. కడతామని అంటే పాత బడ్జెట్ మొత్తం 7,410 రూపాయల బిల్లు ఉన్నది. గత 8 సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని కట్టమని అడగడం జరిగింది. దయచేసి మాకు అప్పటి నుంచి మిషన్ భగీరథ అనేది మాకు ఫ్రీ అని చెప్పారు. గత సంవత్సరం నుంచి మమ్మల్ని కట్టమని ఏ అధికారులు అడగలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మేము అప్పటి నుండి ఇప్పటి వరకు దాకా కూడా మా సార్ ఉన్నప్పుడు మేము నగర పంచాయతీ తరఫున ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏది లేదు మాఫీ చేస్తామని చెప్పేసారు. గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా మేము అడిగినాం. అప్పుడు కూడా కట్టు లేదు రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ పరిస్థితిని పొన్నం ప్రభాకర్ గారికి స్పందించి మన సిద్దిపేట కలెక్టర్ గారికి వినియోగించుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వాటరు వాడుకున్నారు మీరు కట్టాలి, అది గవర్నమెంట్ అది మాఫీ చేసేది అనేది ఉండదు అని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. సార్ దయచేసి మా మీద కొంచెం చర్య తీసుకొని మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఆర్థికంగా 8,000 బిల్లు అంటే మేము ఇప్పుడు కట్టలేము. మేము ఎంతో కొంత 6 నెలల బిల్లు కడదామని వచ్చేసరికి మమ్మల్ని డిమాండ్ చేసిరు. మేము మొత్తం కూడా మాతోని కాదు, మేము కట్టలేము, మాకు మిషన్ భగీరథ వాటర్ అనేది అప్పుడు ఫ్రీ అని వేసిరు. మేము ఇప్పుడు బిల్లు సహకరించలేదు, కట్టడం లేదు, కట్టరాదు, మేము కట్టలేము, మేము కూలి చేసుకుంటూ బతకటం మేము కట్టలేము. కాబట్టి కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు, కలెక్టర్ గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ పరిస్థితిని తీసుకువెళ్ళి ఆయనకు వినియోగించి మాకు ఇలాంటి పరిస్థితి మా పరిస్థితిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.